నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఖాళీ చేసేసింది. దేశం తాలిబాన్ల వశం అయిపోయింది. ఇప్పుడు ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం తాలిబాన్లు ట్రై చేస్తున్నారు. ఆ లిస్టులో భారత్ కూడా ఉంది. మనతో వాణిజ్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తామంటున్నారు. ఇటు భారత్ కూడా దోహాలో తాలిబాన్లతో చర్చలు మొదలుపెట్టింది. మరి భారత్ ఆఫ్ఘాన్తో పాత స్నేహం కొనసాగిస్తుందా? తాలిబాన్లతో స్నేహం అంటే పాముని పక్కన పెట్టుకున్నట్లేనా? భారత్తో దోస్తీకి సిద్ధమంటున్న తాలిబన్లు వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని పిలుపు. ఆఫ్ఘాన్పై ఎటూ తేల్చుకోలేని స్థితిలో భారత్. ఆఖరికి తాలిబన్లు అనుకున్నది సాధించారు. అమెరికా బలగాల ఉపసంహరణతో దేశమంతా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. అక్కడ పాలన కొనసాగించాలంటే ముందు పక్క దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. అందుకే మేకతోలు కప్పుకుని మేం మంచోళ్లమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం పలు దేశాలతో కొనసాగించిన బంధాన్ని తాము కూడా కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. పాకిస్తాన్, చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు తప్ప మిగతా దేశాలు తాలిబన్లను నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా భారత్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. అటు తాలిబన్లు మనతో దోస్తీకి ముందుకొస్తున్నారు. దీనికి అవునంటే ఓ తలనొప్పి, కాదంటే మరో తలనొప్పి. همدارنګه په دې منطقه کې هندوستان چې او ستر زمونږ په نږدې کې گاوند دی غواړو چې له دوی سره هم مثبت او ښې اړیکې ولرو. هندوستان د دې منطقې یو مهم ملک دی او مونږ غواړو چې خپل کلتوري، فرهنګي، تجارتي، اقتصادي روابط چې په خوام له هند سره درلود دې ته دوام ورکو او بلکې وده ورته ورکو. زمونږ تجارت د پاکستان لاره هند ته ډیر مهم دی چې د تجارانو ملي تجارانو په مخ باندې خلاص دي. هوایی لاره، هوایی کوریډور د هندوستان سره باید چې مونږ خلاص وساتل شي او دا لازم دی چې باید وشي. نو مونږ د خپل నిజానికి తాలిబన్లు మునిగిపోతున్న నావను నడుపుతున్నారు. ఇప్పుడు ఆ నావ పైకి తేలాలంటే భారత్ లాంటి దేశాల అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఓ పక్క వ్యతిరేకిస్తున్నా మాతో స్నేహం చెయ్యమంటూ పదే పదే ప్రాధేయపడుతున్నారు. ఆఫ్ఘాన్ ముఖ చిత్రాన్ని మార్చడానికి భారత్ దాదాపుగా $300 కోట్ల వెచ్చించింది. అక్కడ పార్లమెంటు భవనం నిర్మాణం మొదలుకుని మౌలిక సదుపాయాల కల్పన వరకు భారీగా సాయం చేసింది. 2011లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కింద ఆఫ్ఘాన్ మౌలిక వసతులు, సంస్థల పునర్నిర్మాణం, విద్య, సాంకేతిక సాయం, అక్కడి ఉత్పత్తులపై ఎలాంటి ట్యాక్స్ లేకుండానే భారత మార్కెట్లోకి అనుమతించడం వంటి వెసులుబాట్లు కల్పించింది. ఆఫ్ఘాన్ ప్రధాన ఎగుమతుల్లో ఒకటైన డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా దిగుమతి అయ్యేది కూడా మన దేశానికే. 400కు పైగా ప్రాజెక్టుల ద్వారా ఆఫ్ఘాన్లోని 34 ప్రావిన్సులకు భారత్ సాయమందించింది. ఇప్పుడు అక్కడి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఆఫ్ఘాన్ను దూరం పెడితే ఇవన్నీ ఆగిపోతాయి. అందుకే తాలిబన్లు మనతో స్నేహం కోసం వెంటపడుతున్నారు. పాముకు కూరల్లోనే విషముంటుంది, కానీ తాలిబన్లకు నిలువెల్లా విషమే. అలాంటి తాలిబన్లతో స్నేహమంటే కొరివితో తలగొక్కున్నట్లే అవుతుంది. ఇప్పుడు తాలిబన్లకు మనతో అవసరముంది. అందుకే మనతో స్నేహం కోసం ఎగబడుతున్నారు. ఇప్పుడు వారి మాటల్లో వినిపిస్తున్న గౌరవం ఆ తరువాత ఉండకపోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమంటే తాలిబన్లు చైనా, పాకిస్తాన్తో భుజాలు రాసుకుని తిరుగుతున్నారు. వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమే. మాకు చైనా, పాక్, ఇరాన్ లాంటి దేశాలతో స్నేహం ఉందని తాలిబన్లు గర్వంగా ఫీలవుతున్నా వీళ్లు ఆ దేశాల చేతిలో కేవలం కీలుబొమ్మలు. రేపొద్దున్న ఈ తాలిబన్లు చైనా చెప్పినట్లే ఆడుతారు, పాక్ చెయ్యమన్నట్లే చేస్తారు. భారత్కు సానుకూలంగా ఏదైనా చెయ్యాలని తాలిబన్లు అనుకున్నా దాన్ని చైనా, పాకిస్తాన్ తప్పకుండా అడ్డుకుని తీరతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఇన్ని తలనొప్పుల మధ్య వీరితో స్నేహం చెయ్యడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాలిబన్లు పక్కా అవకాశవాదులు. ఆ మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సమయంలో మా విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని
భారత్కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడేమో మీ దోస్తీ మాకెంతో అవసరమంటూ నక్క వినయం ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న మాకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిదని కామెంట్ చేశారు. అలాంటి వారితో స్నేహం ఎలా అన్నదే ఇప్పుడు కేంద్రం ముందున్న చిక్కు ప్రశ్న. తాలిబన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై భారత్ తెకమక పడుతోంది. ఆఫ్ఘన్లో తాలిబన్లను వ్యతిరేకిస్తూ అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి ఇన్నాళ్లు మద్దతిచ్చిన భారత్ ఇప్పుడు తాలిబన్లను సమర్థించడం అంత సులువు కాదు. అలాగని అక్కడ పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు వృధా పోతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో షరియత్ చట్టాలను భారత్ ఎప్పటికీ సమర్థించలేదు. అందుకే తాలిబన్లు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా భారత్ మాత్రం మౌనంగానే ఉండిపోయింది. ఈ మౌనమే విమర్శలకు దారితీస్తోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆఫ్ఘన్పై తమ స్టాండ్ ఏంటనేది కేంద్రం ఇప్పటి వరకు చెప్పకపోవడంతో పాటు మానవ హక్కుల మండలిలో తీవ్రవాదం, శరణార్థులపై ఆందోళన వ్యక్తం చేసిన తాలిబన్ల పేరు ఎక్కడా ప్రస్తావించలేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అసలు ఆఫ్ఘనిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకం చేసిన తొలి దేశం భారత్. అంతేకాదు, అక్కడి ప్రజలు ఎక్కువగా విశ్వసించే దేశం కూడా మనదే. సెంట్రల్ ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాల్లో ప్రభావం చూపగలిగే విధంగా చైనా, రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూటమి ఉండాలని డ్రాగన్ ప్లాన్ చేస్తోంది. ఈ కూటమిని గ్రిప్లో పెట్టుకుని తమ శత్రువులను ఇబ్బంది పెట్టాలన్నది చైనా ప్లాన్. మరోవైపు తాలిబన్ల ఆక్రమణపై ఎలాంటి ఆందోళన వ్యక్తం చెయ్యని చాలా కొన్ని దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇదివరకటి ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తోలుబొమ్మ ప్రభుత్వంతో కంటే తాలిబన్లతో చర్చలు జరపడం తేలికని వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూస్తుంటే రష్యా, చైనా, పాకిస్తాన్ ఓ కొత్త కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో భారత్ను ఇబ్బంది పెట్టే పరిణామాల్లో ఒకటిగా భావించొచ్చు. ఇప్పుడు ఇష్టం లేకపోయినా ఆఫ్ఘన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే మనం ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోయినట్లే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఓ స్టాండ్ తీసుకుని ఆ తరువాత స్టాండ్ మార్చుకుంటే అంతర్జాతీయ సమాజం దృష్టిలో చులకన అయిపోయే అవకాశముంది. ఆఫ్ఘన్తో సంబంధాలు కొనసాగించాలా వద్దా అన్న సందర్భంలో చైనా, పాకిస్తాన్ కోణంలోనే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తాలిబన్లు మాత్రం ఆఫ్ఘన్ వైపు నుంచి భారత్ సహా చుట్టుపక్కల దేశాలకు ఎలాంటి హాని ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఇండియా, పాకిస్తాన్ మధ్య రాజకీయంగా, భౌగోళికంగా సుదీర్ఘమైన వివాదాలు ఉన్నాయి. వారి అంతర్గత యుద్ధంలో ఆఫ్ఘన్కు ఎలాంటి సంబంధం ఉండదని, తాము ఆ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోమని చెబుతున్నారు. వినడానికి ఈ మాటలు బాగానే ఉన్నా ఎంతవరకు వీటిని నమ్మొచ్చన్నది ఇప్పుడు ప్రశ్న. ఇదేమైనా ఆఫ్ఘన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై భారత్ డైలమాలో పడినట్లే కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తాలిబన్లు సొంతం చేసుకున్న తర్వాత భారత్కు అసలు టెన్షన్ మొదలైంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఓవైపు అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలన్నీ పాకిస్తాన్కు తరలి వెళుతున్నాయి. మరోవైపు వందలాది మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యేందుకు కాపు కాచి ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ భారత్ ఆందోళనకు కారణమవుతున్నాయి. భారత్లో విధ్వంసానికి పాక్ తాలిబన్లను వాడుకుంటోందా? ఉగ్రవాదులకు తాలిబన్ల నుంచి సాయం అందుతోందా? అమెరికా ఆయుధాలన్నీ పాక్ ఉగ్రవాదుల చేతికి వెళుతున్నాయా? ఆఫ్ఘన్ తాలిబన్ల వశమైతే భారత్కు ఉగ్ర ముప్పు పెరుగుతుందన్నది ముందే ఊహించాం. ఇప్పుడదే జరుగుతోంది. అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రభావం జమ్మూ కశ్మీర్లో స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం 6 ఉగ్రవాద బృందాలు ఇప్పటికే జమ్మూ కశ్మీర్లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారం అందుతోంది. వీరు దేశంలో భారీ విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల రోజుల్లో సుమారు 25 నుంచి 30 మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయినా ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తరువాత లాంచ్ ప్యాడ్లో ఉగ్రవాదుల కదలికలు మరింత పెరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి స్థావరాల్లో సుమారుగా 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకుంటే పాకిస్తాన్లో సంబరాలు అంబరాన్నంటాయి. అప్పట్లో కొంతమంది యువకులు ఆఫ్ఘాన్కు వెళ్లి తాలిబన్లతో కలిసి పోరాటం చేసి ఆ తరువాత పాక్ ఆక్రమిత కశ్మీర్కు వచ్చారు. వీరికి పీఓకేలో ఘన స్వాగతం కూడా పలికారు. ఇలాంటి వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓవైపు తాలిబన్లు మనతో స్నేహానికి ముందుకొస్తూనే వెనక చేయాల్సిన కుట్రలన్నీ చేసేస్తున్నారు. భారత్ పాక్ మధ్య వివాదాలకు మా భూభాగాన్ని అస్త్రంగా వాడుకోనివ్వమని చెబుతూనే అదే పని చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధానికి స్వస్తి పలికి అమెరికా తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. కానీ తమ ఆయుధాలను మాత్రం పూర్తి స్థాయిలో వెనక్కి తెచ్చుకోలేకపోయింది. అమెరికా చేసిన తప్పు మనకు ముప్పుగా మారబోతోంది. ఇక్కడ కనిపిస్తున్న ట్రక్కుల్లో ఆయుధాలు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళుతున్నాయో తెలుసా? ఇవన్నీ అమెరికా బలగాలు వదిలి వెళ్లిన ఆయుధాలు. ఇవి ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్కు చేరుకుంటున్నాయి. ఒక్కో ట్రక్కులో ఎన్నేసి ఆయుధాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ పాక్ సైనికుల చేతికి కాదు, ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ ఆయుధాలతోనే భారత్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. ఇదే ఇప్పుడు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు శాంతియుత పాలన కొనసాగిస్తామని చెబుతున్న తాలిబన్లు మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం చేస్తున్నారు. తాజాగా జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్తో తాలిబన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. మరి ఆ చర్చల సారాంశం ఏమిటో బయటకు చెప్పలేదు. భారత్లో విధ్వంసం సృష్టించడమే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రధాన లక్ష్యం. మరి అలాంటి ఉగ్ర సంస్థతో తాలిబన్లకు ఏం పని? ఇండియాలో ఉగ్ర కార్యకలాపాల కోసం జేఈఎం తాలిబన్ మద్దతు కోరిందా? మనతో స్నేహానికి ముందుకొస్తున్న తాలిబన్లు ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు లాంటిదని ప్రకటించిన తాలిబన్లు ఆ దేశంతో కలిసి మనపై కుట్రలు చేస్తున్నారనడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ మరోటి అవసరం లేదు. అటువైపు చెయ్యాల్సిన కుట్రలన్నీ చేస్తూనే ఇటువైపు మనతో స్నేహానికి చేయందిస్తున్నారు. అసలు తాలిబన్లకు తమకు చిక్కిన ఆయుధాలను పాకిస్తాన్కు పంపడం వెనక వ్యూహమేంటి? జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలతో చర్చల వెనక ఏం జరుగుతోంది? ఇవన్నీ ఇప్పుడు భారత్ను ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నలు. తాలిబన్లతో చెయ్యి కలపడం వెనుక పాకిస్తాన్ అసలు ఉద్దేశం భారత్ను ఇబ్బందులకు గురి చెయ్యడమే. ఆఫ్ఘాన్ తాలిబన్ల చేతికి చిక్కిన మరుక్షణం సంతోషించిన దేశాల్లో పాకిస్తాన్ మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పటికే ప్రమాదకరమైన ఉగ్ర సంస్థలన్నింటికీ ఆ దేశం షెల్టర్ ఇస్తోంది. ఇప్పుడు భారత్పై కుట్రలు చేసేందుకు తాలిబన్ల మద్దతు కూడా దొరికింది. అత్యాధునిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. గత కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ అలజడులు చెలరేగుతున్నాయి. పీఓకే నుంచి చొరబాట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతగా నిఘా పెట్టినా ఏదో ఒక మూల నుంచి ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి చొరబడుతూనే ఉన్నారు. ఎన్కౌంటర్లు జరుగుతున్నా ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. మన దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు వందలాది మంది ఉగ్రవాదులను పాక్ పంపిస్తోంది. ఈ సమయంలో ఆఫ్ఘాన్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? దేశంలో విధ్వంసాలు సృష్టించకుండా ఉగ్రమూకలను ఎలా అడ్డుకోవాలన్న దానిపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరముంది. స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.